అందరికీ నమస్కారం. నేను మీ నాగేంద్ర. ఈరోజు మనం రైల్వే కోడూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవా భావానికి అంటే 100% ఆయన ఆశయంలో, ఆయన మార్గదర్శనంలో నడిచే ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అది ఒకటి మన ఎర్రంశెట్టి హరిరాయల్ గారు. మనకు ఇక్కడే పెనగలూరు మండలవాసి. ఆయన కోయిట్ లో ఉంటాడు. అనునిత్యం పార్టీ లేదా ప్రజల సేవకు, లేదంటే ఏదో ఒకటి ప్రజాసేవ పవన్ కళ్యాణ్ గారి ఆశయం. అలాగే మెగా కుటుంబాన్ని తన శరీరంలో ఆవహించుకుని చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవాతత్వాన్ని చూస్తూ పెరిగినటువంటి మరొక తమ్ముడు ఉప్పుటూరి పవన్. వీళ్ళిద్దరూ కలిసి అంటే ఒక రామలక్ష్మణులాగా ఒక గొప్ప కార్యక్రమాన్ని కోయిట్లో చేస్తున్నారు. మనందరికీ పండుగలాగా ఒక దినం, ఒక రోజు పండగ, అందరికీ కలగలిపిన పండగ అంటే ఏంటంటే ఆగస్టు 22 చిరంజీవి గారి పుట్టినరోజు, అన్నయ్య పుట్టినరోజు. వీళ్ళు కలిసి, ఇద్దరు కలిసి మన సాయి హరిరాయ్ మరియు ఉప్పుటూరు పవన్ గారు కలిసి ఎక్కడిది జాబ్రియాలో అతి అద్భుతమైన మెగా రక్తదాన శిబిరం జరుపుతున్నారు. కాబట్టి కోయిట్ లో ఉన్న ప్రతి మిత్రునికి మీకు చెప్పడం ఏంటంటే, మీరు ఆ పండుగను మనందరం కలగలిపి చేసుకునే పండుగ. ఏదైతే క్రిస్టియన్లకు క్రిస్మస్ లాగా, ఏదైతే ముస్లిం సోదరులకు రంజాన్ లాగా, మనకు ఏదైతే హిందూ సోదరులకు ఒక దీపావళి, సంక్రాంతి లాగా, అంటే అన్ని పండుగలు కలగలిపిన పండుగలాగా ఈ మెగా రక్తదాన శిబిరాన్ని కోయిట్ లో నిర్వహిస్తున్నందుకు వాళ్ళిద్దరిని అభినందిస్తూ, మరియు అక్కడ ఉన్నటువంటి ప్రతి తెలుగువారు, ప్రతి జనసేన పార్టీ నుంచి ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని అందరూ వెళ్లి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి సదా సర్వదా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.